ప్రతి రక్తదాతకు పాదాభివందనమని రక్తదాతలే నిజమైన సేవకులని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ రీడిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ భగవంతుడు జన్మనిస్తే అనివార్య కారణాలలో వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారని, అందులో రక్తదాతల సహకారంతో ప్రాణాలు నిలుపుతున్నారన్నారు. ప్రతి ఏటా మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ రీడిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యుల బృందం మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని, అధ్యక్షులు కోరాడ హరగోపాల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు ఎమ్మెల్యే శంకర్. నేను కూడా రక్తదాతగా అనేకసార్లు రక్తదానం చేశానని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖమైనటువంటి మార్కెట్ శ్రీరాములు మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆగస్టు 15కి బ్లడ్ డొనేషన్ అనేది క్యాంప్ అనేది ఇక్కడ అలాగే యువజన రక్త సంఘాలు అందరూ కూడా కలిపి ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం అనేది ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మార్కెట్ వర్క్ సంఘం ప్రెసిడెంట్ కోరాడ హరగోపాల్ గారు అలాగే యువ వర్క్ సంఘం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈ మాజీ కౌన్సిలర్ అయినటువంటి పాటం శంకర్ గారు, అలాగే అంతవరకు ప్రసాద్ గారు, అంతవరకు సంతోష్ గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా, అలాగే మన పొల్ల నాగేంద్ర యాదవ్ గారు, చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీ గారు అందరికీ, అలాగే మన నందూరు రామయ్య గారు, లక్ష్మణరావు గారు, వెంకటరామయ్య గారు అందరూ రావడం జరిగింది. అలాగే మన మంత్రి అప్పనాటి స్వామి గారు వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు మరాఠం మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడానికి ఇక్కడ సభ్యులందరికీ కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్లడ్ అనేది అన్నదానం జరగడం, అలాగే రక్తదానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో మందికి ప్రాణాలు మనం దాతలు అవుతాం, ప్రాణదాతలు అవుతాం. ఎందుకంటే బ్లడ్ కొరత నిత్యం ఉంటూనే ఉంది మనకి శ్రీకాకుళం హాస్పిటల్స్లో. అలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వారందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.